హరే కృష్ణ. మనలో చాలా రకాల వారు ఉంటారు. చాలామందికి ఆధ్యాత్మికం అంటే ఇష్టం ఉండదు. కృష్ణ భగవంతుడు భగవద్గీత 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఇలా పలుకుతున్నారు. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. భావం: వేలాది మనుషులలో ఒక్కడు మాత్రమే పూర్ణత్వమును సాధించుటకు ప్రయత్నించును. ఆ విధంగా పూర్ణత్వమును సాధించిన వారిలో కూడా ఒక్కడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు. మనలో చాలా రకాల వారు ఉంటారు. చాలామందికి ఆధ్యాత్మికం అంటే ఇష్టం ఉండదు. అందులో అభిరుచి కూడా ఉండదు. అంటే అసలు దేహం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, ఈ రెండింటికి సంబంధం ఏమిటి, ఇవి తెలియవు. చాలా కొద్ది మందికి మాత్రమే అరుదుగా వీటిపైన ఇష్టాన్ని చూపిస్తారు. అటువంటి మహాత్ములు చాలా తక్కువ. సా మహాత్మా సుదుర్లభః అని కృష్ణ భగవానుడే భగవద్గీత 7వ అధ్యాయం 19వ శ్లోకంలో చెబుతున్నారు. అంటే వేలల్లో ఒకరు మాత్రమే భగవంతుని గురించి తెలుసుకుంటున్నారు అన్నమాట. అంటే కేవలం భక్తులే అతనిని యథార్థంగా తెలుసుకుంటారు. అత శ్రీకృష్ణ నామాది నా భవేద్ గ్రాహ్యమింద్రియైః సేవోన్ముఖే హి జిహ్వాదౌ స్వయమేవా స్ఫురత్యదః. దీని భావం: జడమైన ఇంద్రియాలతో ఎవ్వడు శ్రీకృష్ణుణ్ణి యథార్థంగా తెలుసుకొనలేడు. కానీ తనకు చేసే దివ్యమైన ప్రేమతో, సేవతో ప్రసన్నుడై అతడు భక్తులకు స్వయంగా తనను తాను వెల్లడి చేసుకుంటాడు. ఇక్కడ భక్తులకు భగవంతుని గురించి ఏమి తెలుసుకోవాలి అంటే, కృష్ణుడు దేవాది దేవుడు, సర్వకారణ కారకుడు, ఆది దేవుడైన గోవిందుడు అని. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిద్ ఆనంద విగ్రహ అనాదిరాదిర్ గోవిందః సర్వకారణ కారణం. ఈ విధంగా అభక్తుడు తెలుసుకోలేడు. అందుకే మనిషి భక్తిని సాధన చేయవలెను. లేనిచో ఎంత గొప్ప పండితుడైనా కృష్ణుణ్ణి యథార్థంగా తెలుసుకోలేడు. కనుక అందరూ భక్తి సాధన చేస్తూ భగవంతుని కృపకు పాత్రులు కావలెను. హరే కృష్ణ.